హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము ఐయుఐ గురించి డిస్కస్ చేస్తాము. నా పేరు డాక్టర్ శివశంకర్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్రాలజిస్ట్ ఫ్రమ్ సుశ్రుత స్పెషాలిటీ హాస్పిటల్స్ కర్నూలు. మేడం వచ్చేసి డాక్టర్ భార్గవి. షీ ఈస్ ద సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. షీ హాజ్ మోర్ దెన్ అబౌట్ 10 years of experience in her field. సో ఇవాళ మనము ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మొట్టమొదటిగా ఐయుఐకి మన ప్రధాన ట్రీట్మెంట్ ఏ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి? ఫస్ట్ ఐయుఐ అనేది పిల్లలు లేని వాళ్ళకి చేసే ట్రీట్మెంట్లో ఐయుఐ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్, బేసిక్ సింపుల్ ప్రొసీజర్ ట్రీట్మెంట్. ఐయుఐ గురించి అర్థం అవ్వాలంటే ఫస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని తెలిస్తే మనం ఐయుఐలో ఏం చేస్తాం అనేది పేషెంట్స్కి అర్థమయ్యడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇది గర్భాశయము, ఇవి 2 ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవి 2 అండాశయాలు. వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు వీర్యకణాలు అనేవి ఈ వెజనాలో చేరుతాయి. ఇందులో చేరిన వీర్యకణాల్లో బాగా కదిలేవి, మొటిలిటీ, మార్ఫాలజీ, క్వాలిటీ బాగున్నవి ఇవంతా గర్భాశయం లోపల నుంచి కదిలి వచ్చి ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్కి వచ్చి చేరుతాయి. అలాగే ఆడవారిలో రిలీజ్ అయిన అండం కూడా తిరిగి ఫాలోపియన్ ట్యూబ్లోకి వచ్చి చేరుతుంది అనమాట. అంటే ఎగ్ స్పర్మ్ 2 ట్యూబ్లోకి చేరుతాయి. 2 చేరి ఇక్కడ బేబీ తయారవుతుంది. తయారైన బేబీ తిరిగి వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది అనమాట. అతుక్కుంటే అది న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ. మనం ఐయుఐలో ఏం చేస్తాము అంటే, సో ఐయుఐలో తీసుకున్న సెమెన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అందులో జల్లెడబట్టడం అంటారు అనమాట. అంటే బాగలేని కణాలన్నింటినీ తొలగించి బాగుండేవి, కదలిక బాగుండేవి తీసుకొని కాన్సన్ట్రేట్ తీసుకొని దానికి బాగా కదలడానికి కొన్ని మీడియాస్ యాడ్ చేస్తాం. సో అలా యాడ్ చేయడం వల్ల మొటిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కదలిక ఇంప్రూవ్ అవుతుంది. ఆ కణాలని కాన్సన్ట్రేట్ చేసి గర్భాశయంలో ఉంచుతాం. ఎందుకు అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న అండంకి దగ్గరలో నెంబర్ ఆఫ్ స్పమ్స్, ఎక్కువ స్పమ్స్ అండంని రీచ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దానికోసమని మనం ఇట్లా ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో ఈ ఐయుఐ అనేది ఎవరికి అవసరం యూజువల్గా? ఐయుఐ ట్రీట్మెంట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 4-5 years అయింది, వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినారు, టెస్ట్లన్నీ నార్మలే ఉన్నాయి. కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే ట్యూబ్ టెస్ట్ నార్మలే ఉంది, కణాలు నార్మలే ఉన్నాయి, ఈవెన్ ట్యాబ్లెట్స్ పెట్టాము, న్యాచురల్గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నాం, ఈవెన్ దో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే అప్పుడు మనం సింపుల్ ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. అలాగే మగవారిలో వీర్యకణాల ప్రాబ్లం ఉంటే ఎవరికి మనము ఐయుఐ అడ్వైస్ చేస్తాము? సో మగవారిలో కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనకు చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. సో సెమెన్ అనాలిసిస్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ విత్ కౌంట్ ఆఫ్ అంటే అట్లీస్ట్ అబౌట్ మినిమం 10 million ఉంటే కానీ మనకు ఐయుఐ సక్సెస్ అనేది మనకి అబౌట్ 20% ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో ఐయుఐ కూడా ఒక ప్రధాన ట్రీట్మెంట్ అన్నమాట. అంటే కదలిక ఎంత ఉండాలి మామూలుగా? కదలిక అనేది అట్లీస్ట్ 35 to 40% ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది ఉండాలి. 100 కణాలలో మనకు 40% కణాలు ప్రోగ్రెసివ్గా మొటైల్ కదలిక అనేది ఉండాలన్నమాట. అండ్ మార్ఫాలజీ కూడా అట్లీస్ట్ మినిమం 4% అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కొద్దిగా వ్యత్యాసం ఉన్నా కానీ మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ కొద్దిగా ఏంటంటే సెమెన్ అనాలిసిస్లో మనము ఎట్లయితే మనం మంచి స్పమ్ వాష్ మీడియాతో మనము జల్లెడ పట్టి వాటిని నీట్గా వాష్ చేసి వాటి మంచి స్పమ్స్ మనము గర్భాశయంలోకి వేయగలిగితే గుడ్ సక్సెస్ అనేది ఐయుఐకి మనం చూడవచ్చు. సో కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కణాల నెంబర్ కరెక్ట్గా ఉంటుంది కానీ కదలిక అసలు ఉండదు, దాన్ని నెక్రోజూస్పర్మియా అంటారు. సో అలాంటి కణాలు వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అవుతుందా? అంటే కదలిక అసలు 0 కదలిక ఉంది, కణాలు ఉన్నాయి కానీ అలాంటి వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అవుతుందా? సో అట్లాంటి వాళ్ళకి కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే కణాలు ఎందుకు కదలట్లేదు అనేది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అంటే కణాలు కదలిక అనేది చాలా ఇంపార్టెంట్ ఐయుఐలో. ఈ కణాలు మనం గర్భాశయంలో పెట్టినా కూడా అవి తిరిగి ఫాలోపియన్ ట్యూబ్కి చేరగలిగితేనే, అంటే అండంని చేరగలిగితేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా అసలు కదలిక లేకుండా ఉందంటే దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దానికి వైటాలిటీ, అది బతుకున్నాయా చనిపోయినాయా అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని వైటాలిటీ టెస్ట్ అంటారు. సో వైటాలిటీ టెస్ట్ ద్వారా మనకు ఎన్ని బతుకున్నాయి ఎన్ని చనిపోయినాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అది మోర్ కామన్గా ఇన్ఫెక్షన్స్, తర్వాత అదేవిధంగా వ్యారికోసిల్స్, తర్వాత టెస్టిక్యులర్ ఇంజురీ. సో ఇట్లాంటి వాటిలలో మనకు ఎక్కువ మనము ఈ కంప్లీట్లీ ఇమ్మొటైల్ స్పమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆడవారిలో మైల్డ్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ప్రాబ్లం ఉంది, లేదా ఓన్లీ ఒక ట్యూబ్ ఒకటే బ్లాక్ ఉంది, 2వ ట్యూబ్ బాగానే ఉంది, అలాంటి వాళ్ళకి కూడా మనము ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఇంకా పీసీఓ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎగ్గు పెరగడానికి మనం మందులు పెట్టి ఏ రోజైతే ఎగ్ రప్చర్ అవుతుందో ఆ రోజు మనము కణాలు అనేది గర్భాశయంలో వేసి మనం ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తాం. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి
మీరు ఐయుఐకి మీరు డిఫరెన్స్ చెప్పారు. ఓవ్యులేషన్ ఇండక్షన్కి వర్సెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి? ఓవులేషన్ ఇండక్షన్ అంటే మనము ఎగ్ పెరగడానికి మాత్రమే పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అది ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరుగుతాయి. ఓవులేషన్ ఇండక్షన్ పెట్టడం వల్ల మనకి 1 or 2 eggs, మోర్ దెన్ 2 eggs అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా కూడా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ వస్తుంది అనమాట. సో న్యాచురల్గా కూడా అంటే వాళ్ళకి ఏం మెడిసిన్స్ పెట్టకుండా కూడా మనం ఐయుఐ చేయొచ్చు న్యాచురల్గా వాళ్ళకి వచ్చే ఒక ఎగ్ తోటి. కాకపోతే మోర్ దెన్ 2 eggs ఉంటే ఐయుఐ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము హార్మోన్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అని పెడతాం. సో 2 to 3 eggs ఉంటే సక్సెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద న్యాచురల్గా 1 egg ఉంటుంది. సో దట్ ఈస్ ద న్యాచురల్ ఐయుఐ అండ్ దిస్ ఈస్ ద ఓవులేషన్ ఇండక్షన్ విత్ ఐయుఐ. సో ఈ ఐయుఐ చేసుకునే దానికి ప్రీ రిక్విజిట్స్ అంటే ఆడవారికి ఏమేమి టెస్ట్ కావాలి, వాళ్ళకి ఏమేమి టెస్ట్ చేస్తే మనం వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది? ఐయుఐ చేసుకునే ముందు మనము ఇన్ జనరల్ వాళ్ళ హెల్త్ ఎలా ఉందనేది చూస్తాము. ఇంత ఏజ్తో పాటు వాళ్ళకి ఏమన్నా బీపీ షుగర్ అట్లా ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేస్తాము. థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కరెక్ట్ చేస్తాము. అట్లా మిగిలిన హార్మోన్ టెస్ట్లు చేస్తాం. కొంతమందికి హైపర్ ప్రొలాక్టినిమియా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రొలాక్టిన్ ఏమన్నా కరెక్ట్ చేస్తాము. దాంతోపాటు మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాం. ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, అండాశయం ఎలా ఉంది, గర్భాశయం ఎలా ఉంది, సో అవన్నీ చూస్తాం అనమాట. సో ఎగ్ నెంబర్ తెలుస్తుంది మనకి స్కాన్లో. దాంతోపాటు ఫాలోపెన్ ట్యూబ్ టెస్ట్ చేస్తాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్ స్పర్మ్ కలుసుకోవడానికి. సో ఫాలోపెన్ ట్యూబ్ టెస్ట్, హెచ్ఎస్జీ టెస్ట్ అని చేస్తాం. సో ఐయుఐకి మనం వెళ్తున్నాం ఒక ప్రొసీజర్ కన్నప్పుడు ట్యూబ్స్ ఖచ్చితంగా 2 ఓపెన్ ఉండాలి. ట్యూబ్స్ 2 క్లోజ్ ఉంటే మనం ఐయుఐ ప్రొసీజర్ చేయడం అనేది వేస్ట్ అనమాట. సో హెచ్ఎస్జీ టెస్ట్ ఖచ్చితంగా చేసుకొని అందులో అట్లీస్ట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ మనం ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళవచ్చు. మగవారిలో మనము ఐయుఐకి వెళ్ళడానికి మనం ఏమేమి టెస్టులు చేస్తాం బిఫోర్ ప్రొసీజర్? సో ఐయుఐకి వెళ్ళే ప్రతి ఒక్క సెంటర్లో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్ సెమెన్ అనాలిసిస్, అక్కడ ఆ సెంటర్లో సెమెన్ అనాలిసిస్ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్, చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక సర్ప్రైజ్ లాగా ఉండకూడదు అనమాట. డైరెక్ట్ ఆన్ ద డే ఆఫ్ ఐయుఐ అంతా మనము ఫీమేల్కి లేడీస్కి మనం అంతా మొత్తం ఇండక్షన్ చేసి మనం సీరియల్ స్కాన్స్ చేసి ఆ రోజు ఎగ్ రప్చర్ అయిన రోజు మనము కరెక్ట్గా ఆ రోజు సెమెన్ అనాలిసిస్లో మనకి కంప్లీట్ తక్కువ కౌంట్ ఉందనుకోండి, సో డెఫినెట్లీ పూర్ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ప్రయర్ ఐయుఐ కంటే ముందే ప్రయరే ఒకసారి ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ గురించి చేసుకోగలిగితే డెఫినెట్లీ దాంట్లోకి కౌంట్ బాగుంది, ఓకే మనం రీజనబుల్గా మనం ఐయుఐ చేయొచ్చు అంటేనే మనం వీ షుడ్ ప్రొసీడ్ ఫర్ దిస్ ప్రొసీజర్. సో సార్ చెప్పినట్టు ఆ రోజు సర్ప్రైజ్ అవ్వద్దు. ఆ రోజు కౌంట్ 5 million కంటే తక్కువ ఉంది, ఆ మొటిలిటీ చాలా తక్కువ ఉందంటే అప్పటికప్పుడు మనము ట్రీట్మెంట్ చేయలేము. సో బిఫోర్ ముందే చేసుకొని ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకొని ఐయుఐ ప్లాన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది, మనకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఈ ఐయుఐలో సపోజ్ ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి, మనం ఇంకో ట్యూబ్ బాగుందంటే మనం ఐయుఐ చేయొచ్చు. సో ఇప్పుడు రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది కానీ లెఫ్ట్ ట్యూబ్ పేటెంట్గానే ఉంది అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయిందంటే అటు సైడ్ ట్యూబ్ ద్వారా మనము రప్చర్ అయ్యి ఆ ట్యూబ్లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ఐయుఐ చేసుకోవచ్చు, సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనుకోండి, ఐయుఐ చేసుకునేది బోత్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయితే ఐయుఐ చేసుకోలేమండి. ట్యూబ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ట్యూబ్స్ అనేవి వాటర్ పైప్స్ లాంటివి. సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి, అలాగే ఫిజియలాజికల్గా నార్మల్ ఉండాలి. ఎందుకంటే ఎగ్ స్పర్మ్ కలుసుకున్న తర్వాత బేబీ తయారయ్యేది ఫాలోపెన్ ట్యూబ్లోనే. అలాగే 5 రోజులు బేబీకి కావాల్సిన ఫుడ్ అంటే న్యూట్రిషన్ అంతా సప్లై చేసేది ఫాలోపెన్ ట్యూబే అనమాట. ట్యూబ్లో అడెషన్స్ కానీ బ్లాకులు కానీ సిమెంట్ బ్లాక్ లాగా థిక్ బ్లాక్స్ ఉండడం కానీ మూమెంట్ ఉండడం లేదా రిజిడ్గా టీబీ ఎండోమెట్రైటిస్ అట్లా ఏమన్నా పిఐడి అలాంటి కండిషన్లో ట్యూబ్స్ 2 పాడైపోయి బ్లాక్ అయ్యాయి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్కి మనకి ఐయుఐ అనేది సక్సెస్ అవ్వదు. సో ఎగ్ క్వాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ ఐయుఐలో? ఎగ్ క్వాలిటీ మనము ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది సింపుల్ క్వశ్చన్. మీరు స్కాన్ చేస్తున్నారు, ఎగ్ రప్చర్ అవుతుంది, ఎగ్ రప్చర్ అయింది మనకు తెలుస్తా ఉంది, అంతకంటే సో స్కాన్ లో ఎగ్ సైజు ఎగ్ నెంబర్ మాత్రమే మనం స్కాన్ లో చూడగలము, చూస్తాం తెలుస్తుంది ఎగ్ సైజ్ ఎంత పెరిగింది 20 mm 22 mm అలాగే మనము ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రప్చర్ అయిందా లేదో తెలుస్తుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనకి ఐయుఐలో తెలియదు అనమాట. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఐయుఐ. సో క్వాలిటీ బాగుందా బాగాలేదా అని మనం ఐయుఐలో జడ్జ్ చేయలేము, మనకు ఎగ్ వచ్చిందా రాలేదా అని మాత్రమే తెలుస్తుంది. అట్లనే ఎగ్ని స్పర్మ్ మీట్ అవ్వడానికి మనం నియర్ బై స్పమ్స్ వేస్తున్నాం అంతే, ఇందులో మనం ఎక్స్ట్రా ప్రొసీజర్ ఏం చేయట్లేదు.
సో లైక్ ఐవీఎఫ్లో లాగా దీంట్లో ఎక్స్ట్రా ప్రొసీజర్ చేయట్లేదు. క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనకు తెలియదు అనమాట. అందుకోసమే ఐయుఐ సక్సెస్ కూడా 15 to 20% ఉంటుంది. అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉన్నా, ఈవెన్ గుడ్ స్పర్మ్ కౌంట్ బాగుంది, ఎగ్ నెంబర్ వచ్చింది స్పర్మ్లో, బట్ సక్సెస్ రేట్ ఈస్ 20%. అంటే ఎగ్ క్వాలిటీ మనకు తెలియదు కాబట్టి, మేబీ పూర్ ఎగ్ క్వాలిటీ ఉన్నప్పుడు ఐయుఐ సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఈ ఐయుఐకి ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆడవారిలో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఐయుఐ సక్సెస్ కూడా సేమ్. సో మగవారిలో కూడా సెమెన్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్ క్వాలిటీ, ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యారేజ్ అయిన 5 years లోపల, 5 to 6 years లోపల ఐయుఐ అనేది సక్సెస్ బాగుంటుంది. ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి సక్సెస్ బాగుంటుంది. మ్యారేజ్ అయ్యి 10 to 15 years అయింది, అలాంటి వాళ్ళకి ఐయుఐ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనకి ఈ జెండర్ తెలుస్తుందండి మనం ఐయుఐ ఒకవేళ మనం చేసుకోగలిగితే సింపుల్ ప్రొసీజర్లో, అంటే బేబీ అమ్మాయా అబ్బాయా అనేది అలా ఏం తెలుసుకోలేమండి. ఐయుఐ అంటే మెయిన్ ఎగ్ ఒక ఎక్స్ ఉంటాయి. అలాగే స్పమ్స్ లో కొన్ని స్పమ్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని స్పమ్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి. స్పమ్స్ ని మనము మంచి మంచి స్పమ్స్ బాగలేనివి మాత్రం మనం సపరేట్ చేయడానికి జల్లెళ్ళు ఉన్నాయి, కానీ ఎక్స్ స్పమ్స్ వై స్పమ్స్ సపరేట్ చేయడానికి అలాంటి జల్లెళ్ళు ఇంకా ఏం తయారు చేయలేదు. సో మనము పాప కావాలి బాబు కావాలి అట్లా ఏమీ చేయలేము ఐయుఐ ద్వారా. సో ఓన్లీ బాగుండే స్పమ్స్ మాత్రమే మనం కలెక్ట్ చేసుకొని గర్భాశయంలో వేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లా మనం చేయలేము. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ అట్లా ఏమైనా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి? కొన్నిసార్లు మనకి 2 to 3 eggs రిలీజ్ అయినప్పుడు, ఒకవేళ 2 eggs క్వాలిటీ బాగున్నాయి అన్నప్పుడు 2 eggs ఫర్టిలైజ్ అయ్యి 2 babies ఇంప్లాంట్ అయితే ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఐయుఐలో. ఖచ్చితంగా అందరికి వస్తుందని కాదు, ఎగ్ క్వాలిటీ బాగుంది అన్న వాళ్ళకి 2 ఫర్టిలైజ్ అయితే, బట్ ఐడెంటికల్ ట్విన్స్ ఉండవు. మేబీ 2 సపరేట్, అంటే 2 eggs నుంచి 2 స్పమ్స్ సపరేట్గా ఫర్టిలైజ్ అవ్వడం వల్ల 2 సెపరేట్ బేబీ, ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉండవు. చాలా మంది ఐయుఐస్ 2-3 ఐయుఐస్ చేసుకుంటూ ఉంటారు. దానికంటే ముందు ట్యూబ్ టెస్ట్ చేసుకుంటారు, ఓరిన్ హార్మోన్ టెస్ట్ చేసుకుంటారు, ఎగ్ రప్చర్ అవుతుంది, బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దానికి కారణాలు, దానికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. మనము ఒకటి ట్యూబో ఓవేరియన్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ ఖచ్చితంగా ఫాలోపెన్ ట్యూబ్కి చేరాలి. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అంటారు, సివియర్ ఎండోమెట్రియోసిస్, మోడరేట్ ఎండోమెట్రియోసిస్లో ఈ ట్యూబ్ అడెషన్స్ ఉన్నాయంట. ట్యూబ్ లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది, ఈ అండాశయం వచ్చి గర్భాశయం వెనక అతుక్కోవడం కానీ, కింద పిఓడిలో అతుక్కోవడం కానీ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ రిలీజ్ అయిన ఎగ్ వన్స్ ట్యూబ్లోకి చేరితేనే మనకి అది స్పర్మ్, మనం వేసిన స్పమ్స్ ఎగ్ని రీచ్ అవుతాయి అనమాట. సో ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో తెలుసుకున్నారు కదండి ఐయుఐ గురించి, ప్రాసెసింగ్ ఎట్లా, దాని యొక్క ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఏంటి, అండ్ ఎవరికి ఐయుఐ చేయాల్సి ఉంటుంది. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో సో ఐయుఐ అనేది ఒక ప్రధానమైన ట్రీట్మెంట్. సో సింపుల్ ట్రీట్మెంట్తోనే మనకి సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ కింద కమెంట్ బాక్స్లో యూ కెన్ కమెంట్, అండ్ నెక్స్ట్ వీడియోలో వీ కెన్ డిస్కస్ విత్ దట్. థ్యాంక్ యూ. సో ఐయుఐ ఈజ్ అ వెరీ సింపుల్ బేసిక్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. అడ్మిషన్ ఏం అవసరం లేదు, పెయిన్ఫుల్ ఏముండదు, చేసిన రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఐయుఐ చేసిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉండొచ్చు, తర్వాత 2-3 days కూడా. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. సో సింపుల్ ప్రొసీజర్ ఉపయోగించుకొని పిల్లలు అయ్యే అవకాశం పొందొచ్చు. థ్యాంక్ యూ.